హాయ్ అండి, గోధుమ పిండితో నూడిల్స్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, ఒక ఆనియన్, ఒక పొటాటో తీసుకున్నాను. అలాగే సోయా సాస్, టమాటో కెచప్, మళ్ళీ నూడిల్స్ మసాలా ముందు చూపెడతలేను, వేసేటప్పుడు చూపెడతాను. ఎంతో ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం గోధుమ పిండి చపాతి పిండిలాగా తడుపుకోవాలి. దాన్ని మనం మురుకులు ఒత్తే దాంట్లో పెట్టుకోవాలి. పిండి ముద్దను నూనె రాసి అలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా వాటర్లో మురుకులు ఒత్తే దాంతో ఒత్తుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి. మళ్ళా తర్వాత మనం కొంచెం సపరేట్గా కలుపుకోవాలి. వాటర్లో ఇలా వస్తుంది. మరీ ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. ఇవి ఒక 5 minutesలోనే ఉడికిపోతాయి. తర్వాత మనం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 tablespoon ఆయిల్ వేసుకున్నాను. అలాగే మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొటాటో వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ మసాలా 1 spoon, అలాగే కారం లైట్గా వేస్తున్నాను. 1 spoon వేసాను. 2 spoon సాల్ట్, సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత సోయా సాస్, టమాటో కెచప్, అవి కలుపుకొని ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. మెల్లమెల్లగా కలుపుకోవాలి వీటిని, లేదంటే విరిగిపోతాయి. ఇంకా చూడండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండితో నూడిల్స్ తయారైంది. పిల్లలకి ఎంతో ఇష్టం. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గౌతమ్ కీర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.